వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఎవరైతే పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు ఉన్నారో వారికి ఐకాన్ ఇండియా ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ని ప్రొవైడ్ చేస్తూ ఉంది. అన్ని పోటీ పరీక్షలకి సంబంధించిన ఆఫ్లైన్ క్లాసెస్ కోసం ఆన్లైన్ క్లాసెస్ కోసం మీరు ఐకాన్ ఇండియా యాప్ ద్వారా రిజిస్టర్ అవ్వచ్చు. మీకు ఇంకా ఏమైనా క్వైరీస్ ఉంటే మీరు క్రింద ఇస్తున్న నెంబర్స్ ద్వారా మీ డౌట్స్ని తెలుసుకోవచ్చు. ఇక రెగ్యులర్ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు మనం జనవరి 10కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి డిస్కస్ చేద్దాం. ఈ జనవరి 10 కరెంట్ అఫైర్స్లో ముందుగా మనం ప్రపంచ హిందీ దినోత్సవం 2025 గురించి డిస్కస్ చేద్దాం. ప్రపంచ హిందీ దినోత్సవం ఎప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు అని అడుగుతారు. అలా అడిగితే మీ ఆన్సర్ జనవరి 10న అని చెప్పండి. సో ఇది మీ రైట్ ఆన్సర్గా గుర్తించబడుతుంది. జనవరి 10న ప్రపంచ హిందీ దినోత్సవం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ప్రపంచంలో హిందీ మాట్లాడేటువంటి భాషలకి సంబంధించిన స్థానంలో హిందీ స్థానం ఎంత అని అడుగుతారు. అలా అడిగితే మన ఆన్సర్ థర్డ్ ప్లేస్లో ఉంది, 3వ స్థానంలో ఉంది అని చెప్పాలి. మరి మొదటి 2 స్థానాలలో ఏమున్నాయి అని అంటే ఇంగ్లీష్, మాండరిక్ అనేటువంటి లాంగ్వేజెస్ ఉన్నాయి. మాండరిక్ అనేటువంటిది చైనాకి సంబంధించినటువంటి లాంగ్వేజ్గా గుర్తుంచుకోవాలి. తర్వాత మనకి హిందీ అనేది ఉంది. సో ప్రపంచంలో హిందీ అనేది 3వ స్థానాన్ని కలిగినటువంటి భాషగా మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో మరి హిందీకి సంబంధించినటువంటి దినోత్సవాన్ని మనం ప్రపంచ దినోత్సవంగా, ప్రపంచ హిందీ దినోత్సవంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. సో మరి ప్రపంచ హిందీ దినోత్సవానికి సంబంధించి జనవరి 10న ఏ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే ఈ భాషకి సంబంధించినటువంటి కమ్యూనికేషన్లో హిందీకి ఉన్నటువంటి ప్రాముఖ్యతను చెప్పడంతో పాటు హిందీకి సంబంధించినటువంటి సాంస్కృతిక పరిరక్షణను కూడా చేయడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని ఇక్కడ మీరు గుర్తించాల్సి ఉంటుంది. సాంస్కృతిక పరిరక్షణ అనేది కూడా ఇక్కడ దీనికోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. సో ఇలా ప్రపంచ హిందీ దినోత్సవం అనేది జనవరి 10న నిర్వహించడం జరుగుతూ ఉంది. సో మరి ఈ జనవరి 10న నిర్వహిస్తున్నటువంటి ప్రపంచ హిందీ దినోత్సవానికి సంబంధించి కొన్ని ముఖ్యమైనటువంటి హిందీ రిలేటెడ్గా ఉన్నటువంటి అంశాలను గుర్తించాల్సి వస్తే, హిందీ దినోత్సవం చరిత్రను గురించి డిస్కస్ చేయాల్సి వస్తే మొట్టమొదటిసారి హిందీలో 1949లో మొదటిసారి ఐక్యరాజ్య సమితి యునైటెడ్ నేషన్స్ మహాసభలో మాట్లాడడం జరిగినది. ఇది మనం గుర్తుంచుకోవాలి. ఇక నెక్స్ట్ దీని తర్వాత ఈ డేకి గుర్తుగా 1945 జనవరి 10కి సంబంధించినటువంటి యునైటెడ్ నేషన్స్కి సంబంధించినటువంటి సభలో మాట్లాడినటువంటి డేట్కి గుర్తుగా ఈ ప్రపంచ హిందీ దినోత్సవం అనేది ప్రారంభించడం జరిగింది. ఎప్పటి నుంచి ఈ ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నారు అని అంటే 2006 నుంచి నిర్వహించడం జరుగుతూ ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. ఎప్పటి నుంచి? 2006 నుంచి ప్రపంచ హిందీ దినోత్సవం అనేది నిర్వహించడం జరుగుతూ ఉంది. మన్మోహన్ సింగ్ గారి నేతృత్వంలో మొదటిసారి హిందీ దినోత్సవం అనేది నిర్వహించబడింది. ఇటీవల ప్రధానిగా పనిచేసినటువంటి మన్మోహన్ సింగ్ గారు మరణించడం జరిగింది. ఇలా 2006లో మొదటిసారి ప్రపంచ హిందీ దినోత్సవాన్ని నిర్వహించారు. ఇదే 2006 ఫిబ్రవరి 2న మనకి మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది కూడా ప్రారంభించడం జరిగింది ఇంపార్టెంట్ అంశాలకు సంబంధించి. ఇక నెక్స్ట్ దీని తర్వాత జనవరి 10కి ఈ ప్రత్యేకమైనటువంటి దినాన్ని అంకితం చేయడం జరిగింది, ప్రపంచ హిందీ దినోత్సవాన్ని అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అయితే జనరల్గా బేసిక్గా ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ అడిగేవారు. ఇప్పుడు కొంచెం డిఫికల్ట్గా అడుగుతూ ఉన్నారు. ఎలా అడుగుతారు అని అంటే ఇటీవల ప్రపంచ హిందీ దినోత్సవానికి సంబంధించినటువంటి డే ప్రాముఖ్యతను తెలియజెప్పుకునేందుకు డే జరిగింది. ఈ డే యొక్క లక్ష్యాలను గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే దేశీయంగా అంతర్జాతీయ స్థాయిలో హిందీ ప్రచారం మరియు ప్రాచుర్యము అని చెప్పాలి. అలాగే ప్రసంగాలు, సంగీతం, నాటకాలు, ప్రదర్శనలు హిందీకి సంబంధించి చేస్తారు అని చెప్పాలి. ఇక నెక్స్ట్ దీని ద్వారా హిందీ విశిష్టత అనేది తెలుస్తుంది. భారతీయ భాషలు మరియు సాంస్కృతిక వైవిధ్యానికి సంబంధించినటువంటి గౌరవం కోసం ఈ డేని నిర్వహిస్తూ ఉన్నారు అని చెప్పేసి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఆన్సర్ చేస్తే ఇవన్నీ కూడా మనకి సరైనటువంటి అంశాలుగా గుర్తించబడతాయి. ఓకే, ఇది ప్రపంచ హిందీ దినోత్సవానికి సంబంధించిన అంశం. ఇప్పుడు ప్రపంచ హిందీ దినోత్సవానికి సంబంధించినటువంటి క్రింది అంశాలను గుర్తించండి అని అడుగుతారు. అలా అడిగితే మనం ఆప్షన్స్లలో ఇలాంటి అంశాలను గుర్తించాల్సి ఉంటుంది. ఏంటి అని అంటే, ఒకటి, ప్రపంచ హిందీ దినోత్సవం అనేది జనవరి 10న నిర్వహిస్తూ ఉన్నారు. దీన్ని ఎప్పుడు ప్రారంభించారు అని అంటే 2006లో ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు వర్క్ చేస్తున్నటువంటి టైంలో ప్రపంచ హిందీ దినోత్సవం అనేది ప్రకటించడం జరిగింది.
సో అలా జనవరి 10న ఈ డేను నిర్వహిస్తూ వస్తూ ఉన్నారు. ఇక నెక్స్ట్ ఈ ప్రపంచ హిందీ దినోత్సవానికి సంబంధించి మొట్టమొదటిసారి దీన్ని ఐక్యరాజ్య సమితిలో ఎప్పుడు మాట్లాడారు అని అంటే 1949లో హిందీ భాషలో మాట్లాడడం జరిగింది ఐక్యరాజ్య సమితిలో అని ఇటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఈ ప్రపంచ హిందీ దినోత్సవం గురించి గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి మరొక టాపిక్ ఏంటి అని అంటే మీ టికెట్ అనేటువంటి యాప్ వచ్చిందండి. ఇటీవల మీ టికెట్ అనేటువంటి యాప్ను ఏ ప్రభుత్వం ప్రారంభించింది అని అంటే తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది అని చెప్పేసి గుర్తించాల్సి ఉంటుంది. మీ టికెట్ ద్వారా ఏ సేవలు అందించబడతా ఉన్నాయి అని అంటే ఇక్కడ ఆర్టీసీ సేవలు, అలాగే మెట్రో టికెట్కి సంబంధించినటువంటి బుకింగ్స్, 15 దేవాలయాలు, 129 పార్కులు, 59 బోటింగ్ ప్రదేశాలకి మీ టికెట్ యాప్ అనేది అందుబాటులో ఉంది అనేటువంటి అంశాన్ని గుర్తించాల్సి ఉంటుంది. ఇక జూ, ప్లే జోన్స్, అలాగే మ్యూజియంలకి టికెట్ సౌకర్యం అనేది కూడా మీ టికెట్ అనేటువంటి యాప్ ద్వారా అందించడం జరుగుతూ ఉంది. ఇక జిహెచ్ఎంసి పరిధిలో కమ్యూనిటీ హాల్లు, స్పోర్ట్స్ కాంప్లెక్స్ బుకింగ్స్ అనేది కూడా మనం ఈ మీ టికెట్ యాప్ ద్వారా చేసుకోవచ్చు. యూపీఐ ద్వారా చెల్లింపులు చేసి అదనపు ఛార్జీలు ఏవి లేకుండానే ఈ బుకింగ్స్ అన్నీ అలాగే టికెట్స్ అన్నీ కూడా మనం పొందడానికి అవకాశం ఉంటుంది. మరి దీన్ని ఎవరు ప్రారంభించారు అని అడుగుతారు. అలా అడిగితే ఐటీ శాఖ మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్ బాబు గారు దీన్ని ప్రారంభించడం జరిగింది అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో ఇటీవల టికెట్స్ కోసం తెలంగాణలో ప్రారంభించబడిన యాప్ ఏంటి అని అంటే మీ యాప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఈ యాప్ ద్వారా బస్సులకి సంబంధించి అలాగే మెట్రో బస్సులకి సంబంధించినటువంటి సర్వీసులతో పాటు దేవాలయాలకి సంబంధించినటువంటి ఎంట్రీ టికెట్స్ని అలాగే జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నటువంటి ఇతర హాల్స్కి సంబంధించినటువంటి టికెట్స్ని ఈ యాప్ ద్వారా పొందవచ్చు అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలాగే హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇతర అంటే జూ పార్కులు కావచ్చు, ఇతర పార్కులకి సంబంధించినటువంటి ఎంట్రీ పాసెస్ని కూడా ఈ టికెట్ మీ టికెట్ అనేటువంటి యాప్ ద్వారా పొందవచ్చు. దీన్ని ఇటీవల ప్రారంభించింది శ్రీధర్ బాబు గారు, ఐటీ మంత్రి తెలంగాణ అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఎక్కడైనా క్వశ్చన్ వస్తే మనకు 1 మార్క్ వస్తుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మనం డిస్కస్ చేయాల్సినటువంటి మరొకటి ఏంటి అని అంటే ఐఎండి అని అంటున్నాం. సో ఈ ఐఎండి వాతావరణ మార్పులకి సంబంధించి ఆహార భద్రత ముప్పును గురించి హెచ్చరించడం జరిగిందండి. సో ఇండియన్ మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది 1875లో స్థాపించబడిందండి. ఎప్పుడు అని అంటున్నాం 1875లో స్థాపించబడింది. వాతావరణ మార్పుల కారణంగా భారత్లో వరి, గోధుమ దిగుబడి అనేది 6 నుంచి 10% తగ్గుద్ది అని చెప్పేసి ఇది చెప్పడం జరిగింది. ఓకే, ఇది చాలా భారతదేశంలో ఉన్నటువంటి లక్షలాది మంది ఆహార భద్రతపై ప్రభావం చూపెడుతుంది అని కూడా చెప్పినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇది తీర ప్రాంతాలపై ప్రభావం చూపెడుతుంది అని చెప్పేసి కూడా ఈ హెచ్చరించడం జరిగింది. సముద్ర జలాలు వేడెక్కడం, దీనివల్ల చేపలు తీరం నుంచి దూర ప్రాంతాలకి చల్లని నీటి కోసం తరలిపోతాయి. ఈ కారణంగా మత్స్యకారుల ఆదాయం పైన కూడా ప్రభావం పడుతుంది అని చెప్పేసి ఐఎండి హెచ్చరించడం జరిగింది. ఇక నెక్స్ట్ నీటి కొరత ప్రమాదం అనేది కూడా ఉంది అని చెప్పింది. భూ తాపం ప్రభావం వలన హిమాలయాలు మరియు దిగువ మైదాన ప్రాంతాలలో నీటి కొరత ఏర్పడే ప్రమాదం ఉంది. కోట్లాది ప్రజలు దీనికి సంబంధించి ప్రభావానికి గురవుతారు అని చెప్పేసి చెప్పింది. సో ఇలా ఐఎండి చెప్పినటువంటి ముప్పును గురించి గుర్తుంచుకోవాలి. ఇటీవల వాతావరణ మార్పులకి ఐఎండి హెచ్చరికల ప్రకారం ఎంత మేర ఆహార ఉత్పత్తులు తగ్గే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్పారు అని ఎక్కడైనా వస్తే మారుతున్న వాతావరణ మార్పులకి అనుగుణంగా వరి, గోధుమ పంటలకి సంబంధించి 6 నుంచి 10% మేర ఆహార ఉత్పత్తులు తగ్గుతాయి అని చెప్పేసి చెప్పారు అని మీరు చెప్తే ఆన్సర్ రైట్ అవుతుంది. సో ఇలా ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఇక నెక్స్ట్ దీని తర్వాత బయోటెక్నాలజీ పరిశోధనలకు జీనోమిక్స్ డేటా కీలకము అని చెప్పేసి ప్రధానమంత్రి మోదీ గారు మాట్లాడడం జరిగింది. సో ఇప్పుడు జీనోమిక్స్ డేటా సదస్సు అనేది జరిగింది ఢిల్లీలో. జీనోమిక్స్ డేటా సదస్సులో ఎవరు పాల్గొన్నారు ఇటీవల అని అడుగుతారు. అలా అడిగితే నరేంద్ర మోదీ గారు వీడియో సందేశం ద్వారా పాల్గొనడం జరిగింది, దేశ ప్రధాని. ఇక 10,000 మంది భారతీయులకి సంబంధించిన జన్యు విశ్లేషణ సమాచార కేంద్ర శాస్త్ర సాంకేతిక శాస్త్ర మంత్రి జితేందర్ సింగ్ అనే తను ఆవిష్కరించడం జరిగింది.
ఓకే, కేంద్ర శాస్త్ర సాంకేతిక సమాచార మంత్రి జితేందర్ సింగ్ గారు ఇటీవల ఏం ఆవిష్కరించారు అని అడుగుతారు. అలా అడిగితే 10,000 మందికి సంబంధించిన భారతీయుల జన్యు విశ్లేషణ సమాచారాన్ని ఆవిష్కరించడం జరిగింది అని చెప్పేసి మీరు ఆన్సర్ చేస్తే మీ ఆన్సర్ రైట్ అవుతుంది. ఎవరు ఆవిష్కరించారు అని అంటే జితేందర్ సింగ్ గారు కేంద్ర మంత్రి ఆవిష్కరించారు అని చెప్పాలి. దెన్ క్వశ్చన్ ఇలా అడుగుతారు, జీనోమిక్స్ డేటాకి సంబంధించినటువంటి సదస్సులో ఎవరు పాల్గొన్నారు బయోటెక్నాలజీ పరిశోధనలకి సంబంధించి అని అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు వీడియో సందేశం ద్వారా పాల్గొనడం జరిగింది అని చెప్పాలి. ఇక జీనోమ్ ఇండియా డేటాకి సంబంధించి ఈ సమాచారాన్ని భారతీయ జీవశాస్త్ర సమాచార కేంద్రం ఇండియన్ బయాలజికల్ డేటా సెంటర్ ద్వారా శాస్త్రవేత్తలకు అందుబాటులో ఉంచుతారు. ఇప్పుడు ఏదైతే ఆవిష్కరించబడినటువంటి ఈ జన్యు విశ్లేషణకి సంబంధించిన సమాచారం ఉందో ఇది ఇండియన్ బయాలజికల్ డేటా సెంటర్ ద్వారా శాస్త్రవేత్తలకి అందుబాటులో ఉంచుతారు. అయితే దీని వలన ప్రయోజనాలు ఏంటి అని అంటే ప్రత్యేక జన్యుక్రమాలను అర్థం చేసుకోవడం, నిర్దిష్ట సమూహాలకి సంబంధించి అనుకూలంగా సమర్థవంతమైనటువంటి ఔషధాలను తయారు చేయడం, భవిష్యత్తు కోసం ఇది కీలకంగా ఉపయోగపడుతుంది అని చెప్పేసి భారత ప్రభుత్వం దీనికి సంబంధించినటువంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఉంది. ఇలా గుర్తుంచుకోండి. సో ఇప్పుడు మనకి ఏ విధమైనటువంటి క్వశ్చన్ దీని మీద అడగడానికి అవకాశం ఉంటుంది అని అంటే జీనోమ్స్ డేటా సదస్సు ఎక్కడ జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే ఢిల్లీలో జరిగింది అని చెప్పాలి. ఈ సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పాల్గొన్నారా లేదా అని అంటే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు. ఇక జీనోమ్ సదస్సు సందర్భంగా జితేందర్ సింగ్ కేంద్ర మంత్రి ఏం ఆవిష్కరించారు అని అంటే 10,000 మందికి సంబంధించినటువంటి జన్యు విశ్లేషణ సమాచారంను ఆవిష్కరించారు అని చెప్పాలి. సో ఇలా ఈ అంశాలను గురించి మనకి స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ అడిగినప్పుడు ఇవన్నీ కూడా మనకు ఆన్సర్స్గా ఉపయోగపడతాయి. ఓకే, ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొక అంశం ఏముంది ఇందులో అని అంటే ఇగో ఈ అసంక్రమిక వ్యాధులపై ప్రత్యేక దృష్టి అనేటువంటి ఒక సదస్సు జరిగింది. వీటిని ఏమంటారు అని అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇది ఎక్కడ జరిగింది ఈ సదస్సు అని అడుగుతారు. సో నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ అని అంటే ఇప్పుడు కోవిడ్ ఉంది, అది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది. సంక్రమించని వ్యాధులు కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ గుండె వ్యాధులు ఉన్నాయి, సో అవి సంక్రమించవు. అలాగే క్యాన్సర్ వ్యాధులు ఉన్నవి, అవి కూడా సంక్రమించవు. అంటే నువ్వు క్యాన్సర్ వ్యక్తిని ముట్టుకోవడం వల్ల నీకు క్యాన్సర్ రాదు, గుండె పోటు ఉన్న వ్యక్తిని ముట్టుకోవడం వల్ల గుండెపోటు రాదు. అవేమో కమ్యూనికేబుల్ డిసీజ్, ఇదేమో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్. ఇలా 2 రకాలుగా ఉంటాయి. నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించిన సదస్సు ఇటీవల ఎక్కడ జరిగింది అని అడుగుతారు. అలా అడిగితే ఇది తెలంగాణలోనే జరిగింది. తెలంగాణ షామీర్పేటలో జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి. 2 రోజుల పాటు సదస్సు జరిగింది 8, 9వ తేదీలలో. అయితే ఇప్పుడు 65% మరణాలు ఎన్డీసీ వల్లనే భారతదేశంలో సంభవిస్తున్నాయి అని అన్నారు. ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజ్ వలన హార్ట్ అటాక్స్ కానీ అలాగే క్యాన్సర్కి సంబంధించినటువంటి వ్యాధులు కానీ సంభవిస్తున్నాయి అని చెప్పేసి చెప్పడం జరిగినది. సో ఇలా ఈ వ్యాధులకి సంబంధించి నివారించేందుకు ప్రాథమిక దశలో గుర్తించి చికిత్స చేస్తే వీటిని నివారించవచ్చు అని చెప్పేసి గుర్తించారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఎట్లా అడుగుతారు, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించినటువంటి సదస్సు ఇటీవల తెలంగాణలో జరిగింది. ఇప్పుడు భారతదేశంలో నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ వల్ల చనిపోతున్నటువంటి వారి సంఖ్య ఎంత అని అంటారు, ఎంత పర్సెంటేజ్ అని అంటే 65% మరణాలు సంభవిస్తున్నాయి అని చెప్పేసి చెప్పాలి. ఎక్కడ జరిగింది సదస్సు అని అంటే మేడ్చల్ జిల్లాలోని షామీర్పేటలో జరిగింది. ఇది జాతీయ స్థాయికి సంబంధించినటువంటి సదస్సుగా గుర్తుంచుకోవాలి. సదస్సులో ఆరోగ్య నిపుణులు, కేంద్ర రాష్ట్ర ఆరోగ్య శాఖకి సంబంధించిన అధికారులు పాల్గొన్నారు. ముఖ్యాంశాలు ఏంటి అని అంటే ఈ ఏడాది 50 కోట్ల మంది నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించి స్క్రీనింగ్ చేయనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇక నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించి ప్రత్యేక జాతీయ విధానంను రూపొందించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇక నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్, కిడ్నీ సమస్యలు, క్యాన్సర్ కేర్ రిజిస్ట్రీ వంటి అంశాలపై నిపుణులు ప్రసంగించారు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. క్వశ్చన్ ఇట్లా అడుగుతారు, నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించినటువంటి జాతీయ సదస్సులో ఏ అంశాలపై కీలకంగా చర్చించారు అని అంటే మనం 3 అంశాలు చెప్పాలి. ఒకటి, ఈ ఏడాది 50 కోట్ల మందికి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించిన స్క్రీనింగ్ని చేయనున్నారు అని చెప్పాలి. ఇక రెండో అంశం ఏంటి అని అంటే నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పై జాతీయ విధానం, నేషనల్ పాలసీ రూపొందించనున్నారు అని చెప్పాలి. ఇక నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించిన వివిధ అంశాలపైన నిపుణులు ప్రసంగించడం జరిగింది అని చెప్పాలి. ఇలా చెప్తే
మన ఆన్సర్ రైట్ ఆన్సర్గా గుర్తించబడుతుంది. సో ఇలా ఈ అంశాలకి సంబంధించి మనకి నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ అని అంటే మీకు తెలంగాణ ప్రభుత్వం కృషికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్కి సంబంధించిన నిర్ధారణ చికిత్సలలో ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది అని చెప్పేసి క్రిస్టానా, తెలంగాణ ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టానా గారు చెప్పడం జరిగింది. ఇక తెలంగాణ నుంచి ఎవరెవరు ప్రసంగించారు అని అంటే ఇక్కడ గంగాధర్ తాడూరి కిడ్నీ సమస్యలపై, లీలా దిగుమర్తి సర్వైకల్ క్యాన్సర్ చికిత్సపై, ఉమేష్ మహశెట్టి క్యాన్సర్ కేర్పై, ప్రశాంత్ మాథూర్ క్యాన్సర్ కేర్ రిజిస్టర్పై మాట్లాడడం జరిగింది. సో ఇలా రాష్ట్రాలు కూడా ప్రత్యేక దృష్టి అనేది ఈ నాన్ కమ్యూనికేబుల్ డిసీజెస్ పైన నిర్వహించాలి, పెట్టాలి అని చెప్పేసి మాట్లాడడం జరిగింది. సో ఇలా 10th జనవరికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని అప్డేట్ చేసుకోండి. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.